నేను భావిస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఒక్కొక్కరు అడగండి. వాటర్ అదంతా ఊహాజనితం కదా బ్రదర్. వాళ్ళు ఏదో రాసిరు ఎవరో పేపర్ వాళ్ళు, కానీ అది వాస్తవం కాదో తెలియదు. వాస్తవం కాదని విషయం మీద నేను ఆన్సర్ ఎట్లా చెప్తాను. థ్యాంక్ యూ. మా మాజీ సీఎం గారు తెలంగాణలో జరిగిన ప్రాజెక్టుల మీద మాట్లాడి, అయితే ప్రభుత్వం కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, అసెంబ్లీకి రమ్మంటున్నారు. దాని మీద ఒక ప్రతిపక్షం నాయకుడు అసెంబ్లీకి రామని అడుగుతున్నారు. దాని మీద కామెంట్. అంటే బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు బ్రదర్. ఆ నాయకులు వాళ్ళు ఏం చేస్తారన్నది వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నేను ఆన్సర్ చెప్పలేను దానికి. నీటికి సంబంధించి దాంట్లో మొత్తం అన్యాయం జరిగినట్టు 10 ఏళ్ళలో అన్యాయం జరిగింది అని మీరు కూడా చెప్తున్నారు. నేనేమంటున్నా, నేను నా యాంగిల్, ప్రజల యాంగిల్ నేను చెప్తున్నా. బస్వాపూర్లోకి వెళ్ళైతే నీళ్ళు రాలేదన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. 5,000 ఎకరాలు తీసుకున్నారు. జస్ట్ చెరువు నిండింది కానీ నిజంగా నింపిన దాఖలాలు లేవు, కాలువలు కట్టిన దాఖలు లేవు, డిస్ట్రిబ్యూటర్ అయిన దాఖలాలు లేవు. ఆ విషయం వాస్తవం. దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చుకోవాలో, ఏ వేదికలు ఇచ్చుకోవాలో అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అని నేను చెప్పలేను కదా అది. థ్యాంక్ యూ. ఇంకొకరికి ఇద్దామన్న అవకాశం. మీరు నెక్స్ట్ అన్న. బాబు ఓకే. రేవంత్ రెడ్డి విసిరిన బాణం అని మీ ప్రత్యర్థులు అంటున్నారు. నేను ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని బ్రదర్. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అంతే. ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని. నేను ఎవరి ద్వారా ఆపరేట్ అయ్యేంత సీన్ లేదు. ఎవరికి నన్ను ఆపరేట్ చేసేంత సీన్ లేదు. ఏం బ్రదర్ ఒక కూర్చోండి అన్న. గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అప్పుడే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ వచ్చింది, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రైతులు మిమ్మల్ని ఏ విధంగా నమ్మమంటారు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒకటి కూర్చోండి బ్రదర్. ఇక్కడ ఒక విషయం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. నేను కీలకంగా ఉన్నాను మీరు రాసింది. నేను కీలకంగా లేని ఏం లేదు. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే పరిస్థితి లేకుండా. 1, 2 నేను పదే మీకు విన్నవిస్తూ వస్తూ ఉన్నా. ఆ 10 ఏళ్లలో కూడా నేను ఓన్లీ 5 ఏళ్ళే యాక్చువల్గా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఓన్లీ నిజామాబాద్ వరకు పరిమితం చేయడం జరిగింది. అది వాస్తవం. రాజకీయంగా కట్టడి చేసారు, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లో మరి అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే 100 పేర్లు చెప్పారు నేను పోయిన దగ్గర, రైతులు కానీ ప్రజలు. సో నేను అట్లా కక్షపూరితంగా ఇదైంది అదైందని మనం చెప్పడం లేదు. నేనేమంటున్నా, అలైన్మెంట్ మారిన మాట వాస్తవం, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. నిన్న ఓపెన్గా నేను చెప్పిన, మీకు రైతులకు బేడీ లేచింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నాకు తెలియదు, నన్ను క్షమించండి అని కూడా ఓపెన్గా చెప్పిన. ఎందుకంటే చేసిన తప్పు, అందులో నా పాత్ర ఉన్నా లేకున్నా నేను ఆనాడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంటుంది. రైతులకు బేడీలు అన్నది ఏ ప్రభుత్వం చేసినా తప్పే, 100% తప్పే. అది కూడా వాళ్ళ భూమి గుంజుకుంటా ఉల్టా వాళ్ళకి బేడీలు వేసులేదు అన్యాయం. కాకపోతే వాళ్ళు నిన్న రైతులో మాట చెప్పారు, మేము మాజీ మంత్రి కారుకు అడ్డుగా పోయినాం కాబట్టి వాళ్ళు వేసిరు, ఆ మాజీ మంత్రి గారు ఎంటబడి వేయించారు. పాపం ఇక్కడ ఎమ్మెల్యేకి అంత కోపం లేకున్నా ఒక మంత్రి గారు ఎంటబడి వేయించారు అన్నారు. ఇప్పుడు ఇక నేను అవన్నీ తవ్వదలుచుకోలేదు. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. చాలా చోట్ల నా పార్టిసిపేషన్ లేదు, నాకు తెలియకుండా జరిగింది. అయినప్పటికీ నేను వాళ్ళ క్షమాపణ చెప్తూ ముందుకెళ్తున్నా. నమ్మకం అనేది నేను చెప్పడంతో రాదు, మాటలతో రాదు. నా ప్రవర్తన ఏంది, నా నెక్స్ట్ ఎజెండా ఏంది, నేను ఎట్లా ముందుకు పోతున్నా అన్న దాన్ని చూసే రైతులు నమ్ముతారు. టైం పడుతుంది దానికి. ఓకే కూర్చోండి. ఎక్కడ వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎందుకోసం వచ్చింది? మీరు అంటే బీఆర్ఎస్తో పాటు మీ ఫ్యామిలీ కూడా దూరం అయ్యారు. అంటే మీ తండ్రి గారు మిమ్మల్ని పాటించారు, బహిష్కరించారు. కారణాలు ఏంటి, దానికి ఎవరు కారణం? ఇక్కడ ఒక్కటి బ్రదర్, మీరు ఎంత స్పష్టంగా కారణం ఏందని అడుగుతున్నారు. నేను కూడా అదే అడుగుతున్నా, కారణం ఏంది, నన్ను ఎందుకే సస్పెండ్ చేసి ఊరేసుకోనికి కూడా కనీసం ఇగో నువ్వు తప్పు చేసినవారు పోయి నేను ఊరేస్తున్నా అంటారు. నన్నేమో తీసి డైరెక్ట్ సస్పెండ్ చేసిరు. నేను ఏం చేయాలి చెప్పి? ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఆత్మగౌరవం విషయంలో నేను కూడా ఎట్లా కాంప్రమైజ్ అవుతాను? ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంటర్నల్గా పార్టీ వేదిక మీద పిలిచి అసలు ఏంటి విషయం అని అడిగి ఉంటే నేను కూడా జవాబు చెప్పేది. కానీ డైరెక్ట్గా ప్రజలందరి ముందట సస్పెండ్ చేసి ఇన్ని కోట్ల మందిలో నన్ను అవమానం చేసినప్పుడు నా దారి నేను చూసుకోవాల్సిందే కదా. నేనైతే ఆగాను కదా. ప్రజల కోసం పనిచేయాలనుకున్నా, నేను బయటకు వచ్చినా డెఫినెట్గా పనిచేస్తాను. సో ఏం జరిగిందన్నది బీఆర్ఎస్ చెప్పాలి. ఇప్పుడు మటుకు మేము చెప్పము, మేము ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాము అని చెప్పి చాలా డిప్లొమాటిక్గా తప్పించుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఆ టైంలో ప్రజలే అడుగుతారు. నాదేం లేదు, నన్ను సస్పెండ్ చేసిరు, 101% నా తప్పు లేదు అనేది నా భావన. పార్టీ కారణం అడగలేదు. సో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా.
మీరు అన్నారు బ్రదర్ ఇందాక అడిగినారు ఏంటి మీ ఫ్యూచర్ అని. 2029లో ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నాను నేను. వచ్చినప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా బరిలో ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ అమ్మ. హీరో శివాజీ అభిషేక సినిమా వాళ్ళ గురించి నాకు తెలియదు బ్రదర్. నువ్వు అట్లా గమ్మత్ ప్రశ్న అడితే కష్టం. నాకు తెలియదు వాళ్ళ గురించి. అయినా తెలియదు, నాకు సంగతి తెలియదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. భువనగిరి, ఆలేరు, అదేవిధంగా మునుగోడులో కొన్ని మండలాలతో కలుపుకొని కొత్తగా ఏర్పడ్డటువంటి భువనగిరి జిల్లా మరి చరిత్రలో మనం ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున సాయుధ రైతాంగ పోరాటం చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం చేసి భూదాన్ లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలకు నెలవైనటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఇక్కడ భువనగిరి కోటను కొట్టడానికి ఎంతోమంది శతవిధాల ప్రయత్నం చేసినా కూడా హస్తగతం కాకుండా ప్రజలు నచ్చిన, ప్రజలు మెచ్చిన అనేక మందిని మరి ఇక్కడ పరిపాలనలో కూర్చోబెట్టినటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఈ భువనగిరి జిల్లాలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కోట దగ్గర ఇప్పుడే అటు విజిట్ చేసి వస్తూ ఉన్నాం. మన ఎవరెస్ట్ ఎక్కినటువంటి అన్వితారెడ్డి, అట్లనే అంతకుముందు శేఖర్ గారు ఉండే, ఆ మలావత్ పూర్ణ మా నిజామాబాద్ జిల్లా బిడ్డ, ఆమె కూడా ఇక్కడ కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నది. మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో భువనగిరి కిల్లా అభివృద్ధి, అదేవిధంగా భువనగిరిలో మరి ట్రైనింగ్ ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేయాలని